అసలు నీ తాతకి నా తాగతికి మాగానికి బంజరు పూకున్నంత తేడా ఉంది. పిల్లబాయ్, నా కూతుర్ని డొంకల్లో కూలి కొంకలతో తిరిగేటట్టు కుర్ర సన్నాసికి చేయను. నా కాబోయే అల్లుడు అమెరికాలో చదివినోడై ఉండాలి, అమెరికాలోనే ఉద్యోగం చేసి ఉండాలి. అమెరికా అబ్బాయే కానక్కర్లేదయ్యా, అంగల కుదురు వాడైనా బుద్ధిమంతుడై ఉంటే చాలు. సరిగ్గా ఆమెకే మీ చెవిలో వెళ్తాను వచ్చానమ్మా. ఏమి పంతులు పిచ్చి చూపులు నువ్వును, అమ్మాయి పైన ఏం భయం లేదు. ఆ గ్యారంటీ తమరిస్తే చాలమ్మా. ఈ కుర్రవాడిని చూసారు, సరిగ్గా అంగల కుదిరివాడే. చూడండి, చీకట్లో చూస్తే చిరంజీవిలా ఉంటాడు, వెలుతురులో చూస్తే వెంకటేష్ లా ఉంటాడు, మధ్యాహ్నం చూస్తే మోహన్ బాబులా ఉంటాడు. టోటల్ గా డౌటే లేని సంబంధం అమ్మా. చాలే ఆపవయ్యా నీ సొల్లు కబుర్లు నువ్వును. ఆ వంకాయల పడానికి ఇట్లాంటి కబుర్లు చెప్పి చెప్పే వాళ్ళ కొంప ముంచావు. ఆ పెళ్లి కూతురు పెళ్ళైన తెల్లారే పక్కింటాడితో లేచిపోయిందంట. పాపం. మరి మాకు ఇచ్చే సంభావన విషయంలో బేలలాడితే అలాగే అగోరిస్తాయండి. అసలు ఈ సన్నాయి మేళం పున్నాగ శాస్త్రి చికెన్ శుద్ధిగా ముహూర్తం కనుక పెట్టాడంటే శాస్త్రి ముహూర్తం అంటున్నావు దేనికి? తద్దరంగమ్మా. ఓరి నీ అమ్మ గడుపు కాలా, నీ పిరికి తగలయ్యా. సంబంధం తెచ్చిన దానికైనా ధైర్యంగా చెప్పచ్చుగా. ఊరుకోమ్మా. చూడు సన్నాయి మేడం పున్నాగ శాస్త్రి, అమ్మా మొన్న కంకిపాడు సంబంధం తెచ్చినప్పుడు ఏమన్నాను? టెంకి పాలు కొడతానారమ్మా. మచిలీపట్నం సంబంధం తెచ్చినప్పుడు విశాఖపట్నం వరకు తరివి కొట్టారమ్మా. అమెరికా సంబంధం తప్ప ఆంధ్ర సంబంధం తేవద్దని చెప్పినా ఈ సంబంధం తెచ్చినందుకు నేనేం చేయాలి? ఏం చేస్తారమ్మా? అమ్మో, నీ పిల్లకి కత్తిరించి మా పని మనిషికి సవరణ చేయిస్తా. ఏమిటే నీకు ఆ మిడిచిపాటు? నీకు నీ అబ్బకి ఇండియా మొగుడు పనికిరాడా? పనికిరాడు 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 అని పద్మా, నువ్వు ఇలా రెటమతం పోయి వచ్చిన సంబంధం వల్ల చెడగొట్టుకుంటే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. నా పెళ్లి గురించి మీరెవరూ బెంగ పెట్టుకోనక్కర్లేదు. నాకు ఎలాంటి వాడిని తేవాలో ఎవరు కావాలో నాన్నకి బాగా తెలుసు. పిల్ల లక్షణంగా సినిమా స్టార్ లా ఉంది కదరా, మరి సంబంధాలు ఎందుకు రావట్లేదు? సంబంధాలు రాక కదా, నా లెవెలకు తగ్గట్టు అమెరికా సంబంధం దొరక్క. నువ్వు ఆవిలించే లోపు అమెరికా వెళ్ళొస్తావు కదా, ఎరుకులో ఏదైనా సంబంధం ఉంటే నువ్వే చూడరాదు. హలో, కృష్ణప్రసాద్ ఎస్టేట్. రాఘవా, నేనయ్యా ప్రకాష్ రావుని. కొంచెం మీ బాస్ కనెక్షన్ ఇవ్వు. సారీ సార్, ఆయన మార్నింగ్ ఫ్లైట్ లో అమెరికా వెళ్ళారు, రావడానికి 1 వీక్ పట్టదు. ఓ అలాగా? నో అర్జెంట్ ఏం లేదు, ఆయన వచ్చాకే కలుస్తాను. ఎవరికినా ఫోను? కృష్ణప్రసాద్ అని నా స్నేహితుడు కొడుకున్నాడు. అతను కూడా నాలాగే ఫారిన్ కంట్రీస్ తో వ్యాపారం చేసి కోట్లు గడించాడు. అబ్బాయ గుణవంతుడు, అందగాడు. పిటి ఏంటంటే అతని తల్లిదండ్రులు ఇద్దరు 2 సంవత్సరాల కిందటే యాక్సిడెంట్ లో చనిపోయారు. అంటే వెనక ముందు ఎవ్వరూ లేని కోటిస్తున్నాడు అన్నమాట. మా పద్దమ్మని చేసుకుంటాడేమో అడగరాదు. అమ్మాయి ఫోటో చూస్తే తప్పకుండా ఒప్పుకోవచ్చు. పైగా మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పిల్లని చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరైతే ఆలస్యం ఎందుకు? ప్రస్తుతం అతను అమెరికా వెళ్ళాడా? ఒక పని చేయి, అమ్మాయి ఫోటో ఇక్కడే ఉంచిపెట్టు. అతను అమెరికా నుంచి తిరిగి రావడంతో వివరాలని మాట్లాడి మనం. ఓకే? ఒరే రావుడు, అమెరికా అన్నావు, అబ్బాయి అన్నావు, రోజులు గడుస్తున్నాయి గాని కుర్రాడు రాడేరా? వస్తాడే. అది ఏమన్నా మన ఊరు పక్కన ఉన్న ఆస్కూరు అనుకుంటున్నావా? అమెరికా తలుచుకోగానే ప్రత్యక్షం అవడానికి. అయినా ఈ మధ్యన అతని నోటికి మన పంచాయతీ మైకి తేడా లేకుండా పోతుంది. ఆ ఒత్తులు చేసుకోవడం మానేసి ఊరంతా టమ్కేసి వదిలేసావు. నేను అడుగు బయట పెడతాం ఆలస్యం. ఏమంటే మీ అమ్మాయి పెళ్ళంటగా, అమెరికాలుడు ఎప్పుడు వస్తున్నాడు అని ఫారెన్ కోళ్ళలాగా జనం ఒకటే రథ. టెలిగ్రామ్. అదిగో శుభవార్త రానే వచ్చేసింది. అందులో ఏం రాసింది ఒకసారి చదువు. మీ అమ్మాయి కృష్ణప్రసాద్ కి నచ్చిందట. రేపు పెళ్లి చూపులకి కారులో బయలుదేరి వస్తున్నారట. మెయిన్ రోడ్ కాడికి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోమని రాశారు. ఏమంటే అసలు వస్తాడంటారా? కుర్రాడు ఒకసారి చూసావట్రా అని అడిగావు కదా. వస్తున్నాడు చూసుకోండి. ఆకు లాంటి కుర్రాడు. ఆయన చూడాలంటే మన 6 కళ్ళు చాలు. అమెరికా అల్లుడు. అల్లుడు గారు ఆయన గారిలానే ఉన్నారే. ఆయన గారిలా కాదు, ఆయన గారిని. అల్లుడు కనపడక నేను అల్లాడిపోతుంటే కొంత మంగళహారతులు పడుతున్నారే. మంగళహారతులు ఏమైందండి? ఏమవుద్ది? ఈ దిక్కుమాల కారికి రిపేర్ వచ్చి ఆగిపోయిందంట. ఎవడో తలమాసినోడు చెప్తే ఆయన గారు చాలా కట్టం పడి పరిగెత్తుకొచ్చాడంట.
వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడంట్రా? పంచాయతీ మైకు కదా ఊళ్ళోకి వెళ్ళారు. తప్పని తప్పని ఈ ఆరమ్మ కొట్టు తప్పండి. అసలు ఈ ఊరే తెలియనోడు నా ఇంట్లోకి ఎట్ట రాగలడబ్బా? బయటే ఉన్నాడు. బయట ఉన్నోడైతే ఇందాకే నాకు కనపడాలి కదా. ఇంట్లోనే ఉండుంటాడు. అంకుల్ ఆ, చిన్న డౌట్. ఏంటది? అల్లుడు గారికి ఆంధ్ర మ్యాప్ లో సిరిపల్లి ఎక్కడుందో తెలియక అమెరికా చెక్కిచ్చాడు. హ్యాపీగా శుభం పలకరా మంకెన్న అంటే పెళ్లి కూతురు మొండేది అన్న అంట. ఎందుకండి అతన్ని కొడతారు? మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేనున్నాను కదా. ఇందులో కృష్ణప్రసాద్ గారి ఫోటోలు ఉన్నాయి, చూడండి. సెర్చింగ్ మొదలు పెట్టండి. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఎక్కడున్నాడురా? ఏమండి ఏమండి ఏమండి, నేను ఒకసారి చూస్తాను. ఆహా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అల్లుడు గారిని చూస్తే ముద్దు వస్తున్నారు కదండి. నిజంగా మీరు చెప్పినట్టు మంచి అందగాడే. ఏ ఆడపిల్ల చూసినా మనసు పారేసుకోవాల్సిందే కదండి. మరే నువ్వు కాబోయే అత్తగారివి. ఆ. బాగున్నాడు అంటే చాలు. నన్ను కూడా ఒకసారి చూడండిరా. చూడటమేంటమ్మా, ఈ విషయం నువ్వు పంచాయతీ మైక్ లో టామ్ టామ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఐస్. మీరు నీ పేరు పద్మావతి కదూ? పెళ్లి చూపులు అవుతున్నా. ఎవరికి తెలియ అందాన్ని ఆస్వాదించే కార్యక్రమంలో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. అవునకు చిన్న డౌట్. ఏంటి? ఇంతటి అందమైన ఎర్రటి చక్కని చుక్కకు నువ్వు తండ్రి ఉంటే నమ్మలేకుండా ఉన్నానకు. ఈ అబ్బ సుబ్బిగా పెళ్లి చూపుల్లో తప్పుడు కొత్తలు కూర్చి పెళ్లి కొడుకు అనుమానం వచ్చేట్టుగా చేసావనుకో, ఎగిరి నీ ఎన్ని పోసమిత్తంతా మగతనం ఉండి కూడా సుఖాలకు దూరం అయిపోతావు. నీ పేరు? పద్మావతి. ఏమిటత్తయ్య? ఆ రోజుల్లో నాకెన్నెన్ని సంబంధాలు చూశారు. ఒక్కడు ఇట్లాంటి ఒడ్డు పొడుగు ఉన్న అందగాడు దొరకలేకపోయాడు. ఆఖరికి గతి లేక మీ మావ సచ్చినోడు చేసుకోవాల్సి వచ్చింది. ఎంత పొరపాటు చేశారు అత్తయ్య. ఆ రోజుల్లో మీరు తొందరపడకుండా కొంతకాలం ఆగుంటే మావగారు అందమైన వాడు దొరికేవారు. మా ఆయన అందంగా పుట్టేవాడు. ఎంతవరకు చదువుకున్నావు? చదువా? మా పద్మావతి సూపర్ 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 సార్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. 5వ తరగతి. నాన్న సుబ్బారాయుడు, నువ్వు అర్జెంట్ గా అన్నవరం టూర్ వెళ్ళాలన్నావు కదా, డబ్బులు ఇస్తారా నాన్న? ఏమిటో అంకు, ఈ మధ్య నాకు టూర్కి వెళ్ళాలంటే బోరు కొట్టండి అమ్మా. అది కాదు. మీరు ప్రొసీడ్ అవ్వండి సార్. పాటలు ఏమైనా పాడగలవా? అబ్బో బ్రహ్మాండం. మా పద్మావతి నోరు విప్పి త్యాగరాజ కీర్తన అందుకుందంటే ఆహా! అబ్బో మొత్తం ఆడిటోరియంలోని జనమంతా అన్నమాచార్య కీర్తన అనుకుంటారు సార్. నాన్న సుబ్బారాయుడు, ఏంటక్కు? మా వాడికి కొంచెం చేతులు ఎక్కువ. అలాగే ఎదవ. అబ్బో, అబ్బో, అబ్బో. పడుకోరానా? మీ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కళ్ళు ఉట్టిపడుతోంది. నాకు బాగా నచ్చింది.